ఏబిఏ కానీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని దేశంలో కొనసాగించాలి, వీటిని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేయకూడదనే ముఖ్య ఉద్దేశంతో రకరకాల కార్యక్రమాలు చేపడుతూ అందులో మన ప్రీతమ నేత రాంబాబు గారి ఆధ్వర్యంలో మరి మన దాట్ల రామరాజు గారు లాంటి ఒక ఉత్సాహవంతమైన సైక్లిస్టు స్విమ్మర్, ఆయన చాలా పలు రంగాల్లో చాలా మంచి ఒక క్రీడాకారుడు లాంటి వ్యక్తి. మరి ఆయన ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వ రంగ బ్యాంకుల యొక్క అవసరం ఎంత ఉంది, ఈరోజు వాటి మనుగడ ఎంత ఉంది, వాటి మీద ఆధారపడ్డ వర్గాలు అవన్నీ కూడా ఎంత అభివృద్ధి చెంది సంతోషంగా ఉన్నాయి, అలాగే అది ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చాయి, అలాగే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటే క్రాప్ లోన్స్, అగ్రికల్చర్ గోల్డ్ లోన్స్ అని ఎన్నో కార్యక్రమాలు, ఒకటనే ఇది చెప్పలేము, సమయం కూడా సరిపోదు. ఇలాంటి ఎన్నో కూడా ప్రభుత్వ రంగ బ్యాంకులు చేస్తున్నాయి. అలాగే ఈ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఏమైతే మరి మన కామ్రేడ్ రామరాజు గారు ఈ జన చైతన్య యాత్ర అన్నది మొన్న 3వ తారీఖున విశాఖపట్నంలో మొదలుపెట్టి మరి 850 కిలోమీటర్లు విశాఖపట్నం నుంచి తిరుపతి వరకు మరి సైకిల్ యాత్ర చేస్తూ మరి ప్రజల్లో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ మీద అవేర్నెస్ ని క్రియేట్ చేయాలని చెప్పి ఆయన ఈ జన చైతన్య యాత్ర అన్నది మొదలు పెట్టారు. మరి ఈ బ్యాంకులు 1969కి ముందు జాతీయకరణ చేయక ముందు ఏ విధంగా ఉన్నాయి, మరి జాతీయకరణ చేసిన తర్వాత మరి ఈ బ్యాంకులు ఏ విధంగా అభివృద్ధి చెందాయి, బ్యాంకులు ఏ విధంగా అభివృద్ధి చెందాయి, అలాగే ఖాతాదారుల యొక్క డిపాజిట్స్ కి ఏ విధమైన భద్రత కలిగించింది, అలాగే మరి ఈ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఎంత బలోపేతమైంది, అలాగే మరి ఈ బ్యాంకులు జాతీయకరణ చేసిన తర్వాత మరి ఈ దేశంలో అగ్రికల్చర్ ఫైనాన్స్ అంటే అగ్రికల్చరల్ గా మరి డెవలప్ అవ్వడం, అలాగే ఇండస్ట్రీస్ గా డెవలప్ జరగడం, అలాగే ఎడ్యుకేషనల్ గా కూడా మరి డెవలప్ జరగడం జరిగింది. వాటిని అన్నింటినీ ఆయన మరి జనంలో ఈ చైతన్యం కలిగించడం గురించి ప్రజల్లో ఈ రోజు ఈ యాత్ర మొదలు పెట్టారు. ఇది ఒకటే కారణం కాదు, మరి ఈ రోజు చూస్తే మరి ప్రభుత్వాలు పోకడలు వేరుగా ఉన్నాయి. మరి జాతీయకరణ జరిగి 57 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో మరి ఈ రోజు ఈ బ్యాంకుల్ని కుదించడం, ప్రైవేటీకరణ చేయడానికి మరి ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. మరి వాటిని మనం వ్యతిరేకించడం మీ అందరికీ తెలిసిందే. మరి అది కూడా ఎందుకంటే ఈ రోజు ప్రభుత్వ యాజమాన్యాల్లో నుంచి ప్రైవేట్ యాజమాన్యంలోకి కానీ ఈ బ్యాంకులు మారితే జరిగే నష్టాలు కూడా మరి మన రామరాజు గారు మరి వివరిస్తూ ఈ చైతన్య యాత్ర మొదలు పెట్టారు. మరి మనం చూస్తే దేశంలో నిరుద్యోగం కూడా విపరీతంగా పెరుగుతుంది. మరి బ్యాంకుల్లో ఉద్యోగాలు భర్తీ చేయకుండా 2 లక్షల పైచిలుకు ఉద్యోగాలు, పర్మనెంట్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. మరి ఒక పక్క దేశంలో నిరుద్యోగ సమస్య ఉన్నది, మరి ఒక పక్కన బ్యాంకుల్లోనేమో ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. మరి వాటిని కూడా మరి రిక్రూట్మెంట్ చేసుకోవాలని చెప్పి మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఆయన ఈ జన చైతన్య యాత్ర మొదలు పెట్టారు. అలాగే మరి బ్యాంకుల్లో పనిచేస్తున్న మన ఉద్యోగస్తులకి మరి వర్క్ ప్రెషర్ ఏ విధంగా ఉందన్నది మన అందరికీ అనుభవమే. మరి ఈ రోజు ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించలేని పరిస్థితి, ఎందుకంటే 2 లక్షల ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి. అటువంటి ఉద్యోగాల ఖాళీల్ని మరి ఉన్న ఉద్యోగులు పూర్తి చేయలేక మరి పని ఒత్తిడి భారంతో మరి ఉద్యోగస్తులు ఉన్నాం. మరి అటువంటి పని లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవాలన్న ఉద్దేశంతో మరి మన డిమాండ్ ఏదైతే ఉందో 5 days బ్యాంకింగ్ ఇన్ వీక్ అన్న డిమాండ్ ఉంది. ఆ డిమాండ్ మరి వైబ్రేట్ లో 2 సంవత్సరాల క్రితం మరి ప్రభుత్వాలు ఒప్పుకున్నా మరి ఈ రోజు వరకు కూడా దాన్ని అమలు చేయట్లేదు. కాబట్టి ఆ డిమాండ్ కూడా మరి ఆయన ముందు తీసుకెళ్తూ మరి జనంలో మరి ఆయన ఈ చైతన్యం కలిగించాలని చెప్పి, అలాగే మరి ముఖ్యంగా ఈ బ్యాంకులు కానీ ప్రైవేటీకరణ చేస్తే ఏ విధమైన ఛార్జీలు జనాల్లో పెరుగుతాయి, సేవల మీద ఎటువంటి భారం పెరుగుతుంది, కస్టమర్స్ కి ఎటువంటి భారం పెరుగుతుంది, ఎటువంటి కస్టమర్స్ మరి బ్యాంకుల్లో సేవలు అందవు అన్న ఉద్దేశంతో మరి ఆయన ఈ జన చైతన్య యాత్ర మొదలు పెట్టారు. మరి ఆయన ఈ రోజు 3వ రోజు మరి ఏలూరు రావడం జరిగింది. మరి రేపు ఈ రోజు రాత్రి ఇక్కడ నిష్క్రమించి రేపు ఉదయం మరి ఆయన యాత్ర బయలుదేరి
మరి 8వ తారీఖు తిరుపతిలో ముగిస్తారు. మరి ఆయన చైతన్య యాత్ర శుభంగా జరగాలని చెప్పి, అవిఘ్నంగా కొనసాగాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ప్రజల్లో అవేర్నెస్ కూడా పెరుగుద్ది అన్న ఉద్దేశంతో కోరుకుంటూ, మన ఈ పశ్చిమ గోదావరి జిల్లా బ్యాంక్ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ తరఫున కోరుకుంటూ, మరి ఈ రోజు ఈ విచ్చేసిన మరి రాజు గారికి ఒక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మన ప్రెసిడెంట్ శ్రీనివాస మోహన్ గారికి కూడా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం.